లేఖనాన్ని మనం చదువుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ మాట, 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సిరి వచ్చి చదివింది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమైనది యేసు ఎరిగి లేఖనములను నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ మాటకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శాంతి ప్రార్థన చేస్తాం. జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను జాలియుడా నాపై చూపిన వీడని ప్రేమను వాక్యం చదివిన సిరికి, ప్రార్థించిన శాంతి శ్యామ్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. 5వ మాటను వివరించవలసిందిగా దివ్యకి సమయం. దేవుని నామం బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే తాత గారికి, నాన్నగారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మాట్లాడడానికి ఇంత దూరం నన్ను క్షేమంగా నడిపించిన దేవుడికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే నేను లండన్లో ఉన్నప్పుడు ఏదో ఒక వాక్యం ప్రిపేర్ అవుతాను, వైజాగ్ చర్చ్లో చెప్పాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఏమైందంటే మీరు ఆనూర్ చర్చ్ చదివినారు, నేను ఈస్టర్ ఆనూర్ చర్చ్లో ఉన్నాను తెలిసింది. అయితే అవసరం లేదులే అనుకున్నాను. ఈరోజు పొద్దున్న చెప్పారు ఏదో ఒక వాక్యం కొరకు మాట్లాడాలని. అంటే నేనైతే 5వ మాట కొరకు మాట్లాడాలనుకున్నాను. 5వ మాట మాకు చదువు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను. అనే మాటకు అర్థం స్పష్టంగా మీకు అర్థమైనట్టు మీరు ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ మీరు అందరూ తప్పికొంటున్నారని నాకు తెలుసు. సమయం 2:30 అవుతుంది కనుక మీకు అర్థమైనట్టు, అంటే నా మనసుకు అర్థమైనట్టు ఏమనిపించిందంటే ఆయన శిలువలో ఎంతో వేలాడబడి కొట్టబడి రక్తం చిందించి ఆయన శరీరంలో ఉండే బ్లడ్ అంతా పోయినప్పుడు మనకి దాహం కలుగుతుందా లేదా? సో మనందరికీ తన రక్తాన్ని అంతటికి చిందించినప్పుడు ఆయనకి ఆ సమయంలో దాహం కలిగిందంట. అయితే ఈ మాటలు బట్టి నేను 3 రకాలుగా ఈ విషయాన్ని ఆలోచించాను. ఇది తప్పకుండా శరీర సంబంధమైన దాహం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకాలను మరణించలేదు, కానీ శరీరధారిగా అన్ని బాధలు, అన్ని రకాలైన హింసలు పొంది ఆయన మరణించారు. కాబట్టి మనకి ఎటువంటి దాహం అయితే కలుగుతుందో, మనకి ఎటువంటి అవసరం అయితే కలుగుతుందో వాటన్నిటినీ ఆయన పొందారు కనుక ఆయనకు కూడా శరీర సంబంధమైన దాహం కలిగింది. ఇంకొకటి ప్రవచనాలు నెరవేర్చబడాలి అనేటువంటి దాహం ఆయనకు కలిగింది. అయితే మనం బైబిల్ తెచ్చినట్లయితే అందులో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం.
అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. అంటే సరిపోతుంది. అంటే ఏసై కూడా అలసిపోతారండి. ఏసై కూడా నడిచి నడిచి దాహం చెట్టి అలసిపోయారు కనుక ఆ బావి దగ్గర కూర్చొని తప్పికొన్నారు. అలానే ఎంతో ఆయన శిలువకు అప్పగించాలని ఆయన ఎన్నో రకాలుగా హింసపెట్టి గెత్సేమనే తోట నుంచి ఆయన ఎన్నో చోట్లకి నడిపించి ఆయన ఎంతో శ్రమ పొంది ఎంతో దాహం పొంది ఆ సమయానికి ఆయన తప్పికొచ్చున్నారని ఆ శిలువ మీద పలికారు. అలాగే ఈ వంట ఎవరోని మన వాక్యం చూసినట్లయితే కీర్తనలు 78వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని గ్రహించి వేయుటకు అగ్నిరాజను ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. అదే ఈ బండలో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు అరణ్యంలో ఈ బండను చేర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. బండ ఎవరండి? సరిపోతుందండి. ఈ బండ ఎవరండి? అయితే ఒక పాపాత్మురాలైన స్త్రీకి యేసు ఏం చెప్పారంటే, నేను ఇచ్చిన జీవజలం త్రాగువాడు తప్పికొనడు అని చెప్పారు. మరి అలా చెప్పిన యేసే ఎందుకు దాహం వేసింది చెప్తారా? జీవజలంలో ఆయన ఇచ్చారు, సమృద్ధిగా ఇచ్చారు, మనందరం జీవించడానికి ఇచ్చారు. ఆయన ఎందుకు దాహం వేసింది? నాకైతే అర్థమైన విషయాలు ఏంటంటే, ఆయన పాపానికి శిక్షగా అనుభవిస్తున్న దాహంలో కూడా చెప్పవచ్చింది. మన పాపాల నిమిత్తము ఆయన శిక్షగా అనుభవిస్తూ ఆ సిలువలో ఎంతో బాధపడి ఎన్నో కష్టాలు పడి ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తూ నీ చిత్తమైతే ఈ విధంగా తీసివేయము ప్రభువా అని ఎంతో ప్రార్థన చేస్తూ ఆయన ఆఖరికి తప్పికొచ్చున్నాడు. అయితే మనం దేని కొరకు తప్పికొచ్చున్నాము అనే మాటను మనం పరీక్షించుకోవాలి. యేసయ్య అయితే అనేక రీతులుగా మనతో మాట్లాడారు. ప్రతి వాక్యంలో, బైబిల్లో ప్రతి సన్నివేశంలో ఆయన మనతో మాట్లాడారు. అయితే ఈ లోకంలో మనం ఎన్ని కూర్చుకున్నప్పటికీ కూడా యేసయ్యను కలిగి లేకపోతే మనం అంతా వ్యర్థం కనుక మనం పరీక్షించుకోవాలి. ఆ నరకంలో ఉండే ఆ శ్రమను యేసయ్య మనం తప్పించుకో. మనం నరకంలో పడేస్తే మనం తప్పికొన్నామా లేదా? అక్కడ నీరు ఇవ్వడానికి ఎవరు ఉండరు. కానీ అటువంటి నరకంలో నుంచి మనల్ని తప్పించడానికి యేసయ్య తప్పికొన్నారు. కనుక ఆ మాటలు మనం దినాన్నే కాక అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 7 మాటలు కేవలం శుక్రవారం రోజునే కాకుండా అనుదినము ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఎందుకు మరణించారు, ఎందుకు ఈ మాటలను పలికారు, అసలు ఎందుకు తప్పికొన్నారు, ఎందుకు మరణించారు అనే సత్యాన్ని మనం గ్రహిస్తే మనం ఎవరు పాపం చేయమంటారు. కాబట్టి దేవుడు ఈ కొత్త మాటలు చూపించుకుంటారు. ఐదవ మాట చక్కగా గమనించిన దివ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ మాట ఒకసారి చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. ఆ బండ ఎవరంటండి? క్రీస్తేనంటండి. బండ అయిన క్రీస్తుకే దాహం అంటారు. ఆ బండాలను కొట్టినప్పుడు అంటే మోషే గారు
అక్కడ ఉన్న ఇజ్రాయేలు జనాంగం అంతటికి కావలసిన నీరు సమృద్ధిగా లభించింది. హాగరు తన కుమారుని ఎత్తుకుని వెళ్తూ ఆ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అంటండి తన దగ్గర తెచ్చుకున్న నీళ్లు బుడ్డి ఖాళీ అయిపోయిందండి. ఖాళీ అయిపోయినప్పుడు ఆ బిడ్డ దాహంతో ఏడుస్తుంటే ఆ బిడ్డ యొక్క మరణాన్ని నేను చూడలేనని ఆ బిడ్డను ఒక చోట పడేసి ఆమె కొంత దూరం వెళ్ళి ఏడుస్తా ఉంటే దేవాతి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడంట, కుమారుడిని అలా విడిచిపెట్టి వచ్చేసామేంటి? అక్కడ ఉన్న చోటనే ఆయన ఏం చేస్తున్నాడంటండి, ఒక నీటి ఊటను రప్పించాడు. ఎడారిలో కూడా నీటిని రప్పించగల సమర్థుడు మన దేవుడు. ఆయనకి దాహం వేసింది. ఎందుకంటే శరీర సంబంధంగా ఆయన మన మధ్యకు వచ్చి నరావతారిగా ఆయన ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులకు కలిగిన కష్టమే ఆయనకు కూడా కలిగినట్టు. ఆ ఒంటిలోనే ఉన్న ప్రతి రక్తపు బొట్టు మన కొరకు కాల్చినప్పుడు ఆయనకి చివరిలో దాహమైనట్టుగా, అలాగే 69వ కీర్తనలో చెప్పబడిన మాట, సత్యం కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ మాట. సత్యం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను రాగనిచ్చిరి. 9వ మాట ఒకసారి, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఆయన దాహం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యమును కూర్చిన ఆసక్తి అంటే మనమందరము కూడా ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య నివాసంలో వారసులుగా ఉండాలని ఆయన యొక్క ఆశ దప్పిక. అదే రీతిగా ప్రవచనాలే నెరవేర్పు కొరకంటే ఆయనకి దాహమైందంట. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే చేదును ఆహారంగా పెడుతున్నారు. చక్కని వివరణ ఇచ్చిన దివ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి.